నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం. చాలా ఇంట్రెస్టింగ్ విజువల్ చూసాం కొద్దిసేపటి క్రితం. చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్ కలిసి మాట్లాడుకోవడం. బెంగళూరు కేంద్రంగా ఈ సంఘటన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పంకి వెళ్ళడానికి ముందు బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి కుప్పంకి బయలుదేరుతున్న సమయంలో ఎయిర్పోర్ట్లో డీకే శివకుమార్ ఆయనకి తారసపడ్డారు. డీకే శివకుమార్ ఆయన యాక్సిడెంటల్గానే కనపడినట్లుగా విజువల్ చూస్తే, యాక్సిడెంటల్గానే తారసపడినట్లుగా విజువల్ చూస్తే అర్థమవుతోంది. కలిసిన తర్వాత డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు గారిని పక్కకు తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడడం చూస్తున్నాం. డీకే శివకుమార్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు. డీకే శివకుమార్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చాలా కీలకమైన మెంబర్గా మారిపోయారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించిన అంశంలోనూ డీకే శివకుమార్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతూ వచ్చాయి. చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ నాయకులు బెంగళూరు వెళ్ళి వయా బెంగళూరు ఢిల్లీకి చేరుకోవడం చూసాం. ఇక్కడ చాలామంది నాయకులు కాంగ్రెస్లోకి వస్తున్న సందర్భంలో, కాంగ్రెస్లోకి రావాలనుకుంటున్న సందర్భంలో డీకే శివకుమార్ నుంచి ఒక మాట చెప్పించుకొని, డీకే శివకుమార్ దగ్గర ఒక మాట తీసుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే సేఫ్గా ఉంటాం, కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉంటుంది అని భావించారు. అలా భావించిన వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, ఇలా చాలామంది ముఖ్యమైన నాయకులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వైఎస్ షర్మిలకు కూడా బాగా దగ్గర మనిషిగా పేరుంది. ఆయన డీకే శివకుమార్కి వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బెంగళూరు కేంద్రంగా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత, కర్ణాటకలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ షర్మిల అక్కడికి వెళ్ళి ఆయన్ని ప్రత్యేకంగా కలిసి కూడా వచ్చారు. డీకే శివకుమార్ షర్మిల పార్టీని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించడానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడానికి సంబంధించి షర్మిల ప్రయత్నం చేస్తుందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే గడిచిన 4-5 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, షర్మిల ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు అని ఈ ప్రచారం ఎక్కువగా చేస్తోంది కాంగ్రెస్ పార్టీయో, వైఎస్సీపీనో లేదా షర్మిల పార్టీనో కాదు. ఈ ప్రచారం ఎక్కువగా చేస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా. చాలా పెద్ద ఎత్తున ఊదరగొడుతున్నాయి, షర్మిల వచ్చేస్తుంది అని. షర్మిల వస్తోంది, జగన్కి చెక్ పెడుతోంది, షర్మిల రావడంతో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు రాబోతున్నాయి అంటూ వార్తలు వేస్తూ వచ్చాయి టీడీపీ మీడియా. తెలుగుదేశం పార్టీ కూడా షర్మిల అక్కడికి రావడాన్ని వెల్కమ్ చేస్తోంది. షర్మిల అక్కడికి రావాలని కోరుకుంటోంది. షర్మిల అక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేస్తే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లబ్ధి ఉంటుంది అని కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో షర్మిలకి బాగా దగ్గర వ్యక్తిగా పేరున్న డీకే శివకుమార్ బెంగళూరులో చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అవ్వడం అంటే, సో షర్మిల ఆంధ్రప్రదేశ్ రావడానికి సంబంధించిన అంశం పైన చర్చ జరిగి ఉంటుందో అలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. సో డీకే శివకుమార్ సన్నిహితంగా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడడం అవన్నీ చూస్తూ ఉంటే, ఇండియా కూటమిలో చేరడానికి సంబంధించి, ఇండియా కూటమికి సంబంధించిన చర్చ కూడా జరిగి ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చర్చ, షర్మిల ఆంధ్రప్రదేశ్ రావడానికి సంబంధించిన చర్చ, కూటమికి సంబంధించిన చర్చ, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల తీసుకోబోతున్నారనే దానికి సంబంధించిన చర్చ జరిగి ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. సో ఈ చర్చ తర్వాత 2-3 రోజుల్లోనే షర్మిలకు సంబంధించిన అంశంపై కూడా క్లారిటీ రాబోతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో, సో కాంగ్రెస్ పార్టీ కూటమి వైపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా లాంటి ఒక డిస్కషన్ కూడా ఆస్కారం ఏర్పడుతుంది. చూడాలి ఈ డెవలప్మెంట్ తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, షర్మిల మూవ్ ఏ రకంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు డీకే శివకుమార్తో ఏం మాట్లాడారనే విషయం బయటకు వచ్చిన తర్వాత వీటన్నిటిపైన క్లారిటీ రావడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది.